హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాలిన్ సుధామూర్తి. చూసారా మా పిల్లలు ఎంత జోరుగా ఉన్నారు. మా వాళ్ళు అసలు ఎంత జోరుగా ఉండడానికి కారణం మీకైతే ముందు తెలుస్తుంది. ఫుడ్ బట్టలు ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకెళ్తున్నాం. చూస్తున్నారు కదా, అక్క వాళ్ళు ఇక్కడ స్మార్ట్ టౌన్లో అయితే ఉంటారు. ఇక్కడ కనపడుతుంది బిల్డింగ్ లోపల బిల్డింగ్లో అయితే ఉంటారు. ఇక మేమైతే పిల్లలతో కలిసి బయలుదేరిపోయాం. మా పిల్లలు అయితే ఫుల్ జోరులో ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్తున్నామో ముందు అయితే మీకైతే తెలుస్తుంది. ఇక అయితే బయలుదేరాం. మీకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ కనపడుతుంది వైట్ కలర్లో బిల్డింగ్ లాగా కనపడుతుంది. అదైతే ఇస్కాన్ టెంపుల్. మీకైతే క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్, అది బిల్డింగ్ వైట్ కలర్ బిల్డింగ్లో కనపడుతుంది. అది ఇస్కాన్ టెంపుల్. ఒక వాళ్ళ దగ్గర నుంచి అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసి ఫుల్ గేమ్స్ అనమాట. పిల్లల కోసము ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ఇక ఆలస్యం ఎందుకు, మనమైతే ఎప్పుడైతే వచ్చేసాం. చూస్తున్నారా, యూనివర్సల్ కింగ్డమ్. మేము ఈరోజు మా పిల్లల్ని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాం. అసలు ఎంత ఫన్ ఉంటుందో, ఎంత ఎంజాయ్ ఉంటుందో ముందు మీకైతే తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. పిల్లలతో కలిసి లోపలికైతే ఎంట్రీ ఇచ్చాం. కానీ ఇక్కడ ఒక పెద్ద తతంగం జరిగిందండో. ఫుల్ అసలు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. మేమైతే వీకెండ్లో వెళ్ళాం, అందుకోసమే ఫుల్ జనాలు. మేము అసలు ఎంత వెయిట్ చేసామో టికెట్స్ కోసమో. చూస్తున్నారా, ఇది టికెట్ కౌంటరు. పెద్ద తతంగం జరిగిందని చెప్పాను కదా, అసలు అయింది ఇక్కడే జరిగింది. అదేంటంటే టికెట్స్ ఆన్లైన్లో అయితే బుక్ చేసాం. యాక్చువల్గా అక్కడ వర్క్ చేసే ఆయన్ని ఏం చెప్పారంటే మాకు వెబ్సైట్ ఓపెన్ చేయించాడు. అదేమైందంటే మెరైన్ కింగ్డమ్కి టికెట్స్ ఓపెన్ అయ్యాయి అనమాట. మేము అసలు చూసుకోలేదు. మెరైన్ కింగ్డమ్కి టికెట్స్ బుక్ చేసాడు. ఇక ఏం చేస్తామండి, అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చాం. యూనివర్సల్ కింగ్డమ్ నుంచి మెరైన్ కింగ్డమ్కి అయితే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టికెట్స్ మాకు వద్దు, రిటర్న్ చేసుకోండి అని అడిగాం. వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. ఏం చేస్తాం, మేము 4 పిల్లలకు 3 పెద్దవాళ్ళకైతే 7 టికెట్లు అయితే తీసుకున్నాం. 2 గంటలు వెయిట్ చేసి మరి 2 ఫ్యామిలీస్ని జాయిన్ చేసి, అంటే ఒక ఫ్యామిలీలోని 4 ఒక ఫ్యామిలీలో 2 ఒప్పించి మరి వాళ్ళ 2 కలిపి ఒక ఫ్యామిలీగా ఈ టికెట్స్ అయితే ఇచ్చేసాం. ఆఖరికి ఒక టికెట్ అమౌంట్ అయితే లాస్ అయ్యాం మేము. మెరైన్ కింగ్డమ్లో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. మెరైన్ కింగ్డమ్లో ఓన్లీ ఫిషెస్ మాత్రమే ఉంటాయి. మా పిల్లలు అయితే ఫుల్ వెయిటింగ్. ఆఖరికి ఎలాగోలాగా ఇక్కడికి మెరైన్ కింగ్డమ్ నుంచి యూనివర్సల్ కింగ్డమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలు వెయిట్ చేస్తే మాకైతే టికెట్స్ అందాయి. మా పిల్లలు అయితే ఎంత జోరుగా ఉన్నారో అంత డల్ అయితే అయిపోయారు. ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు వెయిట్ చేయనే సరిపోయింది. ఆ ఎండకు ఉడికిపోయారు అసలు మా పిల్లలు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి జరిగింది ఏంటంటే, ఫుడ్ స్నాక్స్ ఎలాంటివి లోపలికైతే అలో చేయలేదు. మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే ఒక చెట్టు కింద కూర్చొని అందరం అయితే తినేసాం. తినేసరికి శక్తి మీదకి శక్తి వచ్చినట్టు, పవర్ మీదకి పవర్ వచ్చినట్టు మా పిల్లలకి ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే అయితే లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి ఎంట్రీ అయిన వెంటనే ఇది ఒక పెద్ద ధ్వజస్తంభం అండి. ఒక ధ్వజస్తంభం అయితే మనకు కనపడుతుంది ఇక్కడ. ఇది మొత్తం ఒక పురాతనమైన కాలం నాటి ఒక ప్లేస్ అంటే. ఇక్కడైతే పురాతనమైన గుడి కూడా కనపడుతుంది మీకు. ఈ ప్లేస్ని ఆక్యుపై చేసి నీట్గా అయితే రీసెర్చ్ చేశారు. మళ్ళీ చూడడానికి అయితే అచ్చం మనము పాతకాలం నాటి ప్లేస్ లాగే ఉంటుంది. మొత్తం చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ముందు కాలంలో ఎలాంటి శిల్పాలు ఉన్నాయి, ప్లస్ వచ్చేసి ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉన్నది, అలాంటివన్నీ అయితే ఇందులో అయితే కనపడతాయి. ఈ ప్లేస్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు అందుబాటులో ఉంటే. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఫస్ట్ టైం ఆయన చూసి బొమ్మ అనుకున్నాను. అసలు నేను దూరం నుంచి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఒక మంచి అలా వేషం వేసుకొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక మేము లోపలికైతే ఎంట్రీ అయ్యాం. చూడండి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. కానీ ఏమంటే అక్కడ ఉన్నంతసేపు కూడా పాతకాలం ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో మనకు తెలియనివి అనేది ఆ ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇది వచ్చేసి చెన్నైలో ఉంటుంది. చెన్నైలో యూనివర్సల్ కింగ్డమ్ అంటారు. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. సేమ్ కోటలాగా అయితే ఉంటుంది. మొత్తం సెట్ చేశారు. దీన్ని పన్నీర్ కోట అయితే రాశారు. దానిపైన పన్నీర్ కోట అని అంటారట. ఇక్కడ యూనివర్సల్ కింగ్డమ్, స్నో కింగ్డమ్, మెరైన్ కింగ్డమ్ 3 పక్కనే ఉంటాయి.
ప్రజెంట్ మనం ఉన్నది యూనివర్సల్ కింగ్డమ్లో. అసలైన మెయిన్ ఎంట్రీకి అయితే వచ్చాం. ఇక్కడ మనకు అయితే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు అయితే ఇక్కడ ఇస్తే మనల్ని అలో చేస్తారు. సూర్యుడు నన్నెత్తి మీదకి అయితే వచ్చాడండి. మెట్ట మధ్యాహ్నం అయింది. ఫుల్ ఎండ, ఉడుకంటే ఉడుకు. మా పిల్లలు అయితే భలే సఫర్ అయ్యారు. ఇక్కడంతా ఎంత సఫర్ అయ్యారో లోపలికి వెళ్ళేసరికి అంత కూల్ అయితే అయ్యారు. ఇక్కడ సెట్టింగ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ సెట్టింగ్స్ మొత్తము మనం పాతకాలం నాటి రాజులు వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ఎలా చేసేవారు సేమ్ యాస్టిస్ అలానే చేశారు. నాకైతే కన్స్ట్రక్షన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మనల్ని ఫుడ్ ఎందుకు అలో చేయనివ్వలేదో తెలుసా? ఇక్కడ చూడండి, వాళ్ళు పెట్టిన ఫుడ్డే మనం తినాలి అన్నట్లు. ఇక్కడ మీరు క్లారిటీ గమనించినట్లయితే చూడండి, ఒక స్టేజ్ ఇటువైపు అటువైపు వాయిద్యాలు వాయించే వాళ్ళు, మధ్యలో పర్ఫామ్ చేయడానికి ప్లేస్ ముందు కాలంలో ఇలానే అరేంజ్ చేసేవాళ్ళు కదా. అన్నింటికన్నా ఈ పర్టికులర్ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సెట్టింగ్స్ అన్నీ చూసిన తర్వాత నాకైతే 500 ఆర్ 400 ఇయర్స్ బ్యాక్ ఇలా అయితే ఉండేదేమో అని ఒక ఫీల్, ఒక వైబ్ అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది మనకు. ఫుల్ రష్, అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక లేట్ ఎందుకనేసి ఫస్ట్ గేమ్కి అయితే వెళ్ళిపోయాం. క్యూలో ఉన్నాము. 1 గంట వెయిట్ చేస్తే 1 మినిట్ ఎంజాయ్ అన్నట్లు ఉంది పరిస్థితి. చూస్తున్నారు ఎంత పెద్ద క్యూ ఉందో. ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఈ టీ కప్స్ అయితే ఉంటాయి. ఇది ఒక ఫస్ట్ గేమ్. వెళ్ళిన వెంటనే ఫస్ట్ మేమైతే వెళ్ళాము. ప్రతి ఒక్కటి కవర్ అయితే చేసాము మేము ఈ యూనివర్సల్ కింగ్డమ్లో. ఇది ఫస్ట్ గేమ్. మధ్యలో ఒక స్టీరింగ్ అయితే ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్గా తిప్పితే అంత ఫాస్ట్గా అయితే తిరుగుతుంది. కప్పు, యూనివర్సల్ కింగ్డమ్, అక్కడున్న ప్లస్ వచ్చేసి గేమ్స్ అవన్నీ చూసిన తర్వాత నాకు కనీసం పిల్లల్ని ఇయర్లీ వన్స్ అయినా ఇలాంటి చోటుకి తీసుకెళ్ళాలి అని అయితే అనిపించింది నాకు. పిల్లలు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. పిల్లలే కదండి, పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫుల్ గేమ్స్ ఉంటాయి ఇక్కడ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఫన్ ఎంజాయ్మెంట్ అనేది మీకే తెలుస్తుంది. ఇక ఫస్ట్ గేమ్ అయితే అయిపోయింది. సెకండ్ గేమ్ ఏరోప్లేన్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారా, క్యూలో వెయిట్ చేస్తున్నాం మేము. అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు పెద్ద మామిడి చెట్టు అయితే కనపడింది నాకు. మామిడి చెట్టు వెంట మొత్తం అయితే మామిడికాయలు. పల్లెల్లోనే కాదండో, ఈ పట్టణంలో కూడా ఫుల్ మామిడి చెట్లు, మామిడికాయలు ఉన్నాయి. ఇక్కడైతే ఫుల్గా చూడొచ్చు మనము మామిడి చెట్టు పక్కనే వేప చెట్టు కూడా ఉంది. వేప చెట్టు నిండా వేపకాయలు ఉన్నాయి. 1 గంట వెయిట్ చేస్తే క్యూ అయితే కదిలింది. మేమైతే ఏరోప్లేన్లో అయితే కూర్చున్నాం. మా పిల్లల సంతోషానికి అస్సలు హద్దు లేదు. ఫుల్ ఎంజాయ్. అసలు ఏరోప్లేన్స్ పక్కనే ఈ వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడైతే ప్రజెంట్ వాటర్ అయితే లేవు. మా ఏరోప్లేన్స్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఏరోప్లేన్లు అయితే మూవ్ అవుతున్నాయి చూడండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి గర్ర అని తిరుగుతున్నాయి. రియల్ ఏరోప్లేన్ ఎక్కకపోయినప్పటికీ ఈ ఏరోప్లేన్ అన్న ఎక్కినందుకు సాటిస్ఫై అవ్వాల్సిందే. నేనైతే కిందికి పైకి ఊగుతుంటే గాల్లో తేలుతున్నట్లయితే ఉంటుంది. మనము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి సెకండ్ గేమ్. ఫస్ట్ టీ కప్స్ గేమ్, ఇది వచ్చేసి సెకండ్ గేమ్. ఇక్కడ మేము నలుగురం ఒక ఏరోప్లేన్లో, ముగ్గురు ఒక ఏరోప్లేన్లో అయితే కూర్చున్నాం. అక్కడ చూస్తున్నారా, అక్కడ కనబడుతుంది, అక్కడ మేనకోడలు అయితే ఉన్నారు. మేమైతే నలుగురం ఒక చోట అయితే ఉన్నాము. వాళ్ళు ముగ్గురు ఒక చోట అయితే ఉన్నారు. చూడండి, మా బాబు అసలు ఆనందం ఇక చూసేడుగా లేదు. ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. మేము మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేసామన్నది మా ఫేస్, మా స్మైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక చిన్నగా అయితే దిగేస్తుంది. ఇది స్లో అయితే అయింది. మా పెద్ద బాబు అయితే ఇంకా కావాలి, ఇంకా తిప్పండి అంకుల్ అంటుంది. మనం తిప్పమంటే తిప్పుతారా వాళ్ళు? అసలు మనం ఏమన్నా సరే వాళ్ళ పని వాళ్ళు అయితే చేస్తారు. మా చిన్న బాబుని చూపిస్తాను చూడండి, అసలు తను నవ్వి కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. ఏరోప్లేన్ గేమ్ అయితే అయిపోయింది. మీకు మొత్తం చూపిస్తాను చూడండి. నాకున్న గేమ్స్, ఆ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి సమ్మర్లో మన పిల్లల్ని ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటి ప్లేస్కి అయితే తీసుకురావాలి. వాటర్ ఎంత బాగున్నాయి చూడండి. పెద్ద జాయింట్ వీల్ అది. ఇక్కడైతేనేమో ఫుడ్ కౌంటరు. మొత్తం ఫుడ్ ఏ రేట్ అని కూడా బోర్డు అయితే పెట్టారు. ఫుడ్ కౌంటర్ నుంచి మనకేం ఫుడ్ అవసరం లేదు. ఆల్రెడీ మనమైతే కడుపు నిండా తినేసాం. అక్కడి నుంచి మేము ఇప్పుడు థర్డ్ గేమ్కి అయితే వెళ్ళాం. గుర్రాలు ఎక్కేది చూడండి. ఇదైతే పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, ఎందుకంటే జస్ట్ అప్ అండ్ డౌన్ కిందకి పైకి అయితే గుర్రాలు వెళ్తూ ఉంటాయి అంతే. మా వాళ్ళందరూ గుర్రాల పైన అయితే కూర్చున్నారు. నేను మాత్రం సీట్లో అయితే కూర్చున్నాను. చూడండి, మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. తెల్ల గుర్రాలు అయితే అందంగా ఉన్నాయి, కానీ గేమ్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. నాకైతే అన్నిట్లో ఇదైతే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, కానీ
పిల్లల కోసం అయితే ప్రతి ఒక్కటి కవర్ చేయాలి అని అక్కడున్న కింగ్డమ్లో ఉన్న ప్రతి గేమ్ కవర్ చేసాం మేమైతే. అదో స్లోగా రన్ అవుతుంది చూడండి, జస్ట్ అప్ అండ్ డౌన్ అంతేనా. టీ కప్స్ గేమ్స్తో పోల్చుకుంటే ఇదేమో కొంచెం బెటరే. దీంతో పోల్చుకుంటే మహా బెటర్ ఏంటంటే ఏరోప్లేన్ గేమ్ కంటే ఇంకా బెటర్ గేమ్స్ ముందు ఉన్నాయి. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వీళ్ళు పెద్ద గుర్రాల మీద అయితే కూర్చున్నారు. మా చిన్న పాపను చిన్న గుర్రం మీద కూర్చోబెట్టాలని అడిగింది, ఎందుకంటే ఆ గుర్రాలు అస్సలు మూవ్ అవ్వు, ఎలా కూర్చున్న మనిషి అలానే ఉంటారు. ఇది కదలట్లేదు, నాకు ఈ గుర్రం వద్దు, ఈ హార్స్ వద్దంటే వద్దు, నాకు పెద్ద హార్స్ అయితే కావాలని మొండికేసింది. ఈ గేమ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గేమ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ కనపడుతుంది సేమ్ ఏరోప్లేన్స్ గేమే. ఇక్కడ కనపడుతుంది వచ్చేసి స్పైడర్ టైప్లో ఉంటుంది గేము. ఇదేమో అప్ అండ్ డౌన్ గేమ్. చిన్నపిల్లలకు స్లోగా పైకి వెళ్తుంది, స్లోగా కిందకి వస్తుంది. మా పిల్లలు అయితే పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు దీనిపైన. దాని పక్కనే ఈగల్ గేమ్ అయితే ఉంది. ఈగల్ మామూలుగా అయితే మన తిన్నాళ్ళు అటువంటి వాటిల్లో హంసను అయితే చూస్తుంటాం కదా, ఇదైతే ఈగల్. మా పిల్లలు అయితే కంగారులో కూర్చున్నారు. జంపింగ్ ఇది కంగారు, ఇదైతే భలే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే మా చిన్న కూతురు అలో చేయలేదు. తనకు 6 years అంటే కూడా ఇంత పొట్టిగా ఉంది. తనకు 6 years కాదు, తను చిన్న పాప అని అస్సలు అలో చేయలేదు. మా పిల్ల మళ్ళీ కూడా అక్కడ ఏడ్చింది అలో చేయనివ్వలేదని. ఇంకొద్ది గేమ్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడికి పిల్లలు అయితే అలో లేదు, ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే అలో. మా చెల్లెలు నేను అన్న అయితే క్యూలో ఉన్నాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అయితే నలుగురికి పెట్టిన వాళ్ళు కూర్చొని తింటున్నారు. చూడండి ఈ గేమ్ జుయ్ అని ముందుకు వెనక్కి తిరుగుతుంది. ఈ గేమ్ అయితే భలే నచ్చింది నాకు, చాలా బాగా కూడా ఉంటుంది. ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే 10 years అవ్వు, చిన్నపిల్లలకి అయితే అలో లేదు. గంటల తరబడి వెయిటింగ్, ఎక్కడ చూసినా క్యూ మొత్తము నిలబడే కాళ్ళు అయితే వచ్చాయి మాకు. విపరీతంగా ఎండ, క్యూలో నిలబడి ఉంటే చెమట గారడము, ఆ ఎండ ఇక మా పరిస్థితి చెప్పాలి అసలు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి అసలు. వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళకండి. వర్కింగ్ డేస్ అంటే మండే కానీ థర్స్డే వెన్స్డే ఆ టైంలో అయితే వెళ్ళండి, ఫ్రీగా ఉంటుంది, ఇంత రష్ ఉండదు. మనకు అసలు అంత విసుగు అనేది అనిపించదు. ఒక గేమ్ ఆడాలంటే 1 గంట సేపు నిలబడాల్సి అయితే వస్తుంది. ఇక ఈ గేమ్ అయిపోయింది. ఈ మొత్తం ఏరియాలో నాకు అర్థం కాదు ఒకటి ఇది అసలు మంచిగా తెలియదు, కోడిపుంజు అనేది తెలియదు, కానీ హెడ్ అనేది ఉండదు, కిరీటం మాత్రం ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అయితే ఉన్నాయి అవి. ఇంకా మేము ఏమేమి ఎంజాయ్ చేసే ప్లేసులు చూసాం, కావాలా అయితే పార్ట్ 2 చూసేయండి. బాయ్.